దేవుడు మన చేయి పట్టుకొని ఉంటాడు, దేవుని చేతిలో మన చేయి పెట్టుంటాం. ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటూ ఉంటాము. త్రోవ తప్పకూడదు, దేవుని మార్గంలో నడవాలి, లోకాకర్షణలకు లొంగకూడదు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోక పోకడలను మనం అనుసరించకూడదు, ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ సమ్టైమ్స్ చిన్నపిల్లల్లాగా ఎగ్జాక్ట్గా అలాగే ప్రవర్తిస్తాం. త్రోవ తప్పిపోతాం. కొన్నిసార్లు తప్పిపోయిన తర్వాత దేవుడు కూడా జ్ఞాపకం రాడు. ఆ తప్పిపోయిన మార్గంలో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత గుర్తొస్తుంది, అయ్యో నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి, నేను ఏం చేయడం వల్ల ఈ నష్టం వచ్చిందని. నష్టం వచ్చిన తర్వాత ఆలోచించుకొని అప్పుడు పశ్చాత్తాపడి అప్పుడు దేవుని దగ్గరకు తిరిగి వస్తాం. కానీ దేవుని ఉద్దేశం మన లైఫ్లో పడి దెబ్బలు తిని దెబ్బలు తగిలి ఆ తర్వాత దేవుని దగ్గరికి రావాలని ఆయన చిత్తం కాదండి. ఆయన కాపరత్వంలో అనుక్షణం నడిచే వారంగా, ఆయన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచే వారంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Download ShareChat.